ఒక గిన్నెలో కొన్ని పాలని వేడి చేసుకోండి. ఇప్పుడు అందులో మిల్క్ పౌడర్ వేసుకోండి, ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు తగినంత షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పాలని విరగొట్టుకోవడానికి లెమన్ యూజ్ చేయండి. ఇలా చూస్తున్నారు కదా, మొత్తం థిక్ కన్సిస్టెన్సీ రాగానే మిక్సర్ లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. చాయ్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని అందులో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మలాయిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టుకోండి. ఇప్పుడు చాయ్ పోసుకొని తాగుతూ ఉంటది. మన చాయ్ బ్రెడ్ మలాయి రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉండే. నీలోఫర్ కూడా పనికిరాదు, అంత బాగుంది. చాలా మంది చాలా డిఫరెంట్ గా ట్రై చేసిర్రు. నేనైతే ఇట్లా ట్రై చేసిన, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మా బొమ్మర్దులు, మా చెల్లె, మా తమ్ముడికి అయితే మస్తు నచ్చేసింది. మేము పిల్లలం ఎవరం చాయ్ తాగం, బట్ బ్రెడ్ తో ఇలా తినాలని మా అత్తమ్మతో అడిగి మరీ చేపించుకొని తిన్నాం. నాకు తెలిసి మీరు అందరు ట్రై చేసే ఉంటారు. నేనే లేట్ గా ట్రై చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.